హన్మకొండలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు స్పీకర్ మధుసూదనాచారి. కాంగ్రెస్ తీరు ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న, దిగినాక బోడమల్లన్నలా ఉందంటూ వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇప్పుడు పార్టీల వారీగా రిజర్వేషన్ అంటోందని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. గతంలో చేసిన బీసీ సర్వే లోపభూయిష్టమని, వివరాలు బయటపెట్టాక ప్రజలను మోసగించారంటూ ఆరోపించారు. తమిళనాడును స్ఫూర్తిగా తీసుకొని బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని వర్గాలను ఏకం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలి అని స్పష్టం చేశారు. అదే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడారు. కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు, సీనియర్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, పులి రజనీకాంత్, మాజీ కార్పొరేటర్ కుసుమ లక్ష్మీనారాయణ, నయీముద్దీన్, శోభన్, రవీందర్ రావు, మహేందర్, ఖలీల్, చాగంటి రమేష్, మహేష్, మహమూద్, రామ్మూర్తి, జానకిరాములు, దేవమ్మ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రైతంగా అక్కడ ఏ పార్టీ కూడా పార్టీ పరమైనటువంటి సింబల్ ఉండదు, పార్టీ పరమైనటువంటి కేటాయింపులు ఉండవు. మరి అటువంటి అప్పుడు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని అంటే ముమ్మాటికి ఇది ద్రోహమే.